వీడియో కాల్ వస్తుందో, ఒక లింక్ వస్తుందో, లేకపోతే ఇంకేదైనా మెసేజ్ జనరల్ ఎస్ఎంఎస్లలో కూడా ఒక లింక్ వస్తుందో, మొత్తం మీద మన సైడ్ నుంచి కన్సెంట్ అనేటటువంటిది మనకు తెలియకుండా మనం దాంతో ఇంటరాక్ట్ ఎప్పుడైతే అయిపోతామో మనం ఆ యొక్క అల్గారిథం దాంట్లో సాఫ్ట్వేర్లో పడిపోతాం. ఇంతే. అసలు మన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మన కన్సెంట్ లేకుండా, అంటే మనం ప్రెస్ చేయకుండా మన ఫోన్లు అనేటటువంటిది టోటల్ ఆదిని వాళ్ళ దాంట్లో పోనీకే లేదు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తున్నా, వాట్సాప్లోనే మనం మాట్లాడేటప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని అంటాడు. అంటే ఏ ఇంటర్సెప్షన్ కూడా చేయలేనటువంటిది అని కంపెనీ చెప్తుంది. కానీ అదే చట్టాలు ఏం చెప్తాయంటే, కానీ చట్టాలు ఏం చెప్తాయంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నటువంటి దాన్ని కూడా ఒకవేళ ఇఫ్ దే ఆర్ సబ్జెక్ట్ టు అన్అఫీషియల్ థింగ్స్ అనుకోండి, అన్లాఫుల్ థింగ్స్ అనుకోండి, మళ్ళీ ప్రొసీజర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయిపోయి మళ్ళీ మనం దాన్ని గూడాన్ని మొత్తం బయటకు ఉంచుకోవచ్చు. సో బీజేపీ ఈరోజు అసలు మనకేం తెలియదు, మేమే శుద్ధపూసలము, మిగతా జాల మొత్తం జరుగుతుంది అనేటటువంటి అంశాలు కాదు. ఒక్క విషయం ఇప్పుడు అంటే రామ్మోహన్ రెడ్డి గారు బీజేపీని లాగుతాబోతున్నారు కాబట్టి నేను చెప్పాను సుప్రీంకోర్టుకి వెళ్ళాము. ఇంకేం చేయమంటారు? మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, 300 మంది ఇది అన్నారు, అది ఫారిన్ పబ్లికేషన్ ఏదో లిస్ట్ ఇచ్చిందన్నారు, అది 60 దేశాల్లోనో 100 దేశాల్లోనో ఇచ్చింది, 40,000 మంది అయితే మన దగ్గర 300 మంది అన్నారు. సరే బాగానే ఉంది. మొన్న కెనడా ఇట్లాంటిదే మా ఎలక్షన్స్లో మీ ఇండియా ఇంటర్ఫియర్ అవుతుందని చెప్పి ఇన్వెస్టిగేషన్లు చేస్తే ఇండియా కాదు చైనా ఇంటర్ఫియర్ అవుతుందని తెలిసింది. మీరు రాహుల్ గాంధీ గారి ఫోను ఇంటర్సెప్ట్ చేయడానికి చైనాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, అమెరికాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈవెన్ మన ప్రధానమంత్రి ఇంటర్సెప్ట్ చేయడానికి కూడా వీళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మీరు ఆగండి, ఒక్క నిమిషం మీరు మీ ఫోన్ను ఓపెన్ చేసుకుని దాన్ని ఇష్టం వచ్చినవన్నీ క్లిక్ చేసి దానికి బాధ్యత వాళ్ళది అని అంటే రోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి మీ ఫోన్ సబ్మిట్ చేస్తే వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు, బాధ్యత వహిస్తారు. ఒక్క విషయం నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు కన్నా ఇంకే హయ్యర్ అథారిటీకి వెళ్తే కానీ కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇతరులు ఆపుతారో చెప్పండి. పెగాసస్ మీద వెళ్ళారు, ఇంకా దట్ ఈస్ ది హైయెస్ట్ లెవెల్. ఇంకేం చేయమంటారు? ఇంకొకటి బాధ్యత అన్నారు సార్. ఒక్క విషయం ఇక్కడ టెలిగ్రాఫ్ అసలు పెగాసస్ అనేటటువంటిదే లేదు, నాన్ ఎగ్జిస్టెంట్ లేదనేటటువంటిదా మీరు చెప్పదలుచుకుంది ఏంది? అంటే మీరు ఇప్పుడు వాడుతున్నారా? నేను అంటున్నా మీరు వాడుతున్నారా? ఈ రోజు ఒక్క నిమిషం, మన ఎస్ఐబి ఈ రోజు ఎస్ఐబి ఒక్క నిమిషం, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఐబి ఇంకా స్టిల్ ట్యాపింగ్ ఆఫ్ ఎనీబడి చేస్తుందా లేదా? అదొకటి చెప్పండి నాకు. ఏంటది? ఈ రోజు ఎస్ఐబి ఉంది కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్